నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కాంగ్రెస్ పార్టీలో కమిట్మెంట్ ఉండదని, పనిచేసే వారికి పదవులు దక్కుతాయని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ లో 60 లక్షల రోడ్డు పనుల్ని ప్రారంభించిన దానం అనంతరం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 150 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా దానం మాట్లాడారు. వస్తుంది ఈనాడు వాళ్ళు వస్తుంది. फौजिया बेगम जरीना बेगम को फौजिया शेखपेट मंडल हैदराबाद లక్ష్మి లావణ్య ఇక్కడే ఉండమ్మా. శాబ్దాబ్ లావణ్య గ్రూప్ ఫోటో దిగండి. ఫాతిమా దాయిది అమ్మా మీది పట్టుకో. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా అన్ని కులాలని వారి ఆలోచనని పరిగణలో తీసుకొని మరి ఒకే వర్గానికి కాకుండా ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా అన్ని రకాలుగా ఆలోచించి ఈరోజు అందరినీ సముచితమైనటువంటి న్యాయం జరగాలని, అందరికీ న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు తర్జన భర్జన పడి ఎన్నో రకాలుగా అన్ని అంశాలను పరిగణలో తీసుకొని మొన్న జరిగినటువంటి కేబినెట్ ఎక్స్పెన్షన్ అనుకుంటాను కాంగ్రెస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా న్యాయం జరిగింది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మేము గర్వపడతా ఉన్నాం. ఇందులో బీసీలకు, ఎస్సీలకు, మాదిగలకు, ఇతర కులాల వారికి అందరికి కూడా చేస్తాను ప్రెస్లో మాట్లాడుతాం. అందరికీ కూడా ఈరోజు అవకాశం రావడం, మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఈరోజు జిత్నా సంఖ్య ఉతరే భాగీదారి అని ఎంతైతే మరి సంకల్ప ఆధారంగా వారికి అవకాశం దొరకాలని అన్ని రంగాల్లో, కేవలం రాజకీయ రంగానే కాకుండా ఉద్యోగ పరంగా కానీ లేకుంటే ఇంకో పరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశం దొరకాలని రాహుల్ గాంధీ గారు ఏదైతే నినాదం తీసుకొని వెళ్ళారో ఈరోజు తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం ఇది దేశానికి ఒక ఆదర్శంగా ఈ జరిగినటువంటి కేబినెట్ విస్తరణ అని చెప్పి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇంకా సమయం ఉంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ లో కూడా అందరికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందరు కూడా పేషెన్స్ గా ఉండాలి. తప్పకుండా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా వస్తుంది. అదే కాకుండా ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరు అన్ని రకాలుగా ఆలోచించి మీరు కేబినెట్ విస్తరణ జరిగిందో దానికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలని బస్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్టు చేశారు. బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని బస్ భవన్ గేటు ముందు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కవితతో పాటు జాగృతి కార్యకర్తని పోలీసులు వాహనాలు తరలించారు. ఎమ్మెల్సీ కవితను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం బస్ భవన్ వద్ద పోలీసుల బలగాలు భారీగా మోహరించారు. Corona!
రేవంత్ రెడ్డి ఆర్టీసీ దారులు వెంటనే ఆర్టీసీ దారులు వెంటనే ఆర్టీసీ దారులు వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ డిమాండ్ చేస్తున్నా. తగ్గించకపోతే ఎట్లా ఉండబోతుంది? మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. హైదరాబాద్ నాంపల్లిలో హిందీ ప్రచార సభ హైదరాబాద్ 90వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు. భారతదేశం విభిన్న భాషలు, సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయమని, దేశాన్ని ఐక్యం చేసేందుకు, భారతీయ వారసత్వాన్ని కాపాడేందుకు హిందీ దోహదపడుతుందని తెలియజేశారు. కానీ సామాజిక మాధ్యమాల ద్వారా అది సులభతరం అయిందని చెప్పారు. 90 ఏళ్లుగా హిందీ ప్రచార సభ హిందీ భాష అభివృద్ధి కోసం చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. प्रतिभागियों को सम्मानित करने की उम्मीद बच्चों को बुला रही हूँ। नेक्स्ट अक्षय सारवी कुंडी यूपी हार्दिक बधाई। सारवी कुंडी यूपी प्रथम पुरस्कार, द्वितीय पुरस्कार प्रीति, द्वितीय पुरस्कार ध्यानशी कुंडी, तृतीय पुरस्कार आनंद। श्रीमती विभा भारती हमारी अभी हिंदी से हुई है कि हिंदी से जुड़े समस्त कार्यक्रम में आपका जो जुड़ाव है टाइपिंग के लिए जानवर के क्षेत्र में बहुत बड़ी
कभी सम्मान अपने आप को सम्मानित अनुभव करने लगता है। जब लेकिन व्यक्तित्व हमारे सामने हो आपके चरण कमल करता है तो हमें बहुत प्रेरणाएं मिलेंगी। हम और अधिक ऊर्जा के साथ शपथ भी बनाएंगे, आगे भी बढ़ेंगे और इसी तरह से दक्षिण में नीति प्रचार अभियान को आगे बढ़ाने की अभिनंदन सर। उसी समाज है क्योंकि भारतवर्ष विशाल देश विभिन्न संस्कृति विभिन्न भाषाएं विभिन्न विचार विभिन्न लैंग्वेज है। भारत में प्राचीन भाषाएं भी तो महात्मा गांधी जी ने सोचा था, राष्ट्रपिता ने सोचा था एक हिंदी चैनल और हिंदी को चुना गया इस कारण से कि सबसे ज्यादा संख्या हिंदी बोलते हैं। मैं उत्तर पूर्वांचल से आया हूँ, त्रिपुरा से, जहाँ पर जनजाति आदिवासी रहते हैं। हमारी हिंदी नदी पर और अभी मैं देखा हूँ त्रिपुरा में भी दूर दूर लोग बच्चे दूर बोलते, नागालैंड में हिंदी बोल रहे, मेघालय में हिंदी बोल रहे। इसीलिए प्रमाणित होता है कि पहले हम कोच नहीं होते, अभी इंटरनेट के कारण फेसबुक के कारण हिंदी कोच है और वो अच्छा नहीं, दूसरा अच्छा नहीं, वो अच्छा सीख जाए। मैंने पूछा तो भाषा हिंदी बोल रहे बच्चे क्योंकि हिंदी कोच रही है और हम भी सोच रहे हैं। मैंने नहीं बोला तो भाषा प्रचार करने का एक नहीं है, एक सेतु बंधन का एक प्रक्रिया हम कर रहे हैं और एक एक पत्थर का कार्य करना पड़ेगा। वो मुंबई सामने कर रहे हैं विधानसभा और मैं तो हैदराबाद में राज्यपाल बन के आया तो मैंने देखा कि लोग अच्छे गाँव में क्या डिस्ट्रिक्ट में क्या बहुत अच्छे तेलंगाना में हिंदी का एक्सेप्ट और उसको कैसे आगे बढ़ाए, कैसे उसको करें और कैसे हम लोग बता सकते और कैसे बता रहे हिंदी इसका प्रयास। చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్ లో కొత్తగా ఏర్పాటు చేసిన పాస్డ్ లైటింగ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2.23 కోట్ల వ్యయంతో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న కాచిగూడ రైల్వే స్టేషన్ కి ఫసాడ్ ఇల్యూమినేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్ ఉన్న అద్భుతమైన నిర్మాణ శైలిని మరింత ఆకర్షణీయంగా చూపించడానికి మొత్తం 785 ఇల్యూమినేషన్ లైట్లను ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను.
बनके तमन्ना मेरी मेरी मंजिल है पहचान तुझसे जहाँ भी मेरी बुनियाद रहे तू मेरे वतन బీసీల పట్ల తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వ్యతిరేక వైఖరిని వెంటనే మార్చుకోవాలని, లేని పక్షంలో బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యకులు గుజ్జ సత్యం అధ్యక్షతన కాచిగూడలో స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు దేశవ్యాప్త కులగణన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ధన్యవాదాలు తెలియజేస్తూ మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అల్పరిగణ యోధులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మా అక్క దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో పిలవలేదట. పిలవకపోతే అంటే ఆ ఫ్యామిలీ అంతకుముందు ఉన్నారు బీసీల యొక్క చిన్న చిన్న పదవుల కాడ కూడా నేను అడ్డు జరగవద్దు. మంత్రివర్గంలో అన్యాయమే. ఇప్పుడు మీ లెక్క ప్రకారం 40 ఎంతమంది ఉన్నారు? 40 అంటే 6 మంది ఉంటారు. ఎంతమంది ఉన్నారు? 30 ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్ లో 20% లేదు. అంతేకాదు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టాలి. హైదరాబాద్ సరౌండింగ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్క బీసీనైనా చూడండి. మీరు ముఖ్యమైన పోస్టింగ్ దగ్గర ఈ భూముల ఏరియాలో ఒక్కదానికి కూడా బీసీలు లేదు. కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందంటే సవాలైతే చెప్తా, మీరు మార్చుకోవాలి వైఖరి. మార్చుకోకపోతే ఉప్పెనైతుంది, తుఫాను కాదు ఉప్పెనైతుంది. కాబట్టి ప్రజలను తక్కువ రేవద్దని చెప్పి తప్పనిసరి 42 పెంచే వరకు కూడా ఈ వాదం ఇంటే కొనసాగుతుంది. మీరందరూ మీ పద్ధతుల ద్వారా మన శ్రేణులకు అందరికి చెప్పి
ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలి. లేకపోతే మాత్రం ఈ ప్రమాదం పెంచకపోతే బీసీలందరూ ఓడిపోయినట్టు బీసీలకు దెబ్బ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోలే. అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ విధానాన్ని ప్రకటించాయి. మీరు బీసీ రిజర్వేషన్లు పెంచడంలో మౌనం వద్దు. మిత్రపక్షాలను ఉండండి, ఎట్లనే ఉండండి. ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు, పేదల కోసం మీరు పోరాడుతున్నారు. తప్పనిసరిగా అన్ని పార్టీలు తమ విధాన ప్రకటన జారీ చేయాలి. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కదిలి రావాలి. ఆయా పార్టీలు ఉన్న బీసీ శ్రేణులు, బీసీ నాయకులు ఆ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి తప్పనిసరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.